చాలామంది బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎక్కువ బ్యాంకులు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే బ్యాంకులు చాలా నమ్మకమైన సంస్థలుగా ఉంటాయి. దాంట్లో బంగారం తాకట్టు పెడితే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. అలాగే మన బంగారం కూడా సేఫ్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా సరే డబ్బులు కట్టేసి ఆ బంగారాన్ని విడిపించుకోవచ్చు అనేది. ఇందులో కీలక బ్యాంకులను ఎక్కువ ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మొత్తం గోల్మాల్ అయిపోయింది. ఆ తాకట్టు పెట్టిన ఆ బంగారు యాజమాన్యులు ఎవరైతే ఉంటారో డబ్బులు తీసుకున్న వాళ్ళు లోన్ తిరిగి చెల్లించేసిన ఆ బంగారం వెనక్కి ఇవ్వట్లేదట. దీంట్లో అసలు విషయం ఏంటా అని ఆరాధిస్తే మొత్తం అసలు విషయం ఏంటనేది బయటపడింది. ఇది ఎక్కడ జరిగిందంటే తుని రూరల్ తేటగుంట కెనరా బ్యాంకులో జరిగింది. ఇక్కడే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం ఒక్కసారిగా కనిపించడం మానేసిందట, గోల్మాల్ అయిందట. దీంతో బాధితులు గత 4 నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే బంగారం తాకట్టు పెట్టిన వారికి ఆభరణాలు ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు ఇచ్చిన గడువు కూడా ముగిసిందట. దీంతో బ్యాంక్ వద్ద వాళ్ళు నిరసన తెలిపారు, నినాదాలు చేశారు. తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు బ్యాంక్ వద్దకు వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించి వారం రోజుల వ్యవధిలో తాకట్టు పెట్టిన బంగారం వారి రుణం చెల్లిస్తే వారి బంగారం వారికి అప్పగించే విధంగా బ్యాంక్ అధికారులను బాధితులను ఒప్పించారు. ఈ విషయంపై గత 4 నెలల కిందట బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ అయితే కొనసాగుతుంది అనేది, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనేది. ఇక్కడ ఏంటంటే అసలు క్లారిటీ రావాలి. అసలు బంగారం ఉందా, ఎవడైనా దొబ్బేశాడా, లేదంటే బ్యాంకులో ఏమన్నా స్కామ్ జరిగిందా, మొత్తం అసలు వాళ్ళ బంగారం తాకట్టు పెట్టుకున్న బంగారం వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి, గడువు కూడా ముగిసిపోయింది. ఇప్పుడు వాళ్ళకి బంగారం ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్లియర్ చేసేస్తే లోన్ ఇమీడియట్గా ఇచ్చేయాలి. బ్యాంకులో వారంలో ఇస్తాం, సోమవారం ఇస్తాం, మంగళవారం ఇస్తాం తర్వాత చెప్పడం, చివరికి పోలీసులు రావడం, వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం. అంటే కెనరా బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల్లోనే ఇలా జరిగితే ఇక ఎవరిని నమ్మాలి? సామాన్యుల పరిస్థితి ఏంటి?